శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కథ ఆసరా. అక్టోబర్ 2000లో ఈనాడు ఆదివారంలో ప్రచురితమైన కథ. ఓరగా ఉన్న తలుపు నెట్టుకుని లోపలికి వచ్చింది రమణ. ఆ శబ్దం విని మంచం మీద ముడుచుకు పడుకున్న శారద మరింత బిగుసుకుపోయింది. అమ్మా, భోజనం చెయ్యండమ్మా, బాగా పొద్దుపోయింది అంటూ బతిమాలింది రమణ. ఎంత బతిమాలినా సమాధానం రాకపోవడంతో నా వైపు తిరిగింది. మీరైనా చెప్పండి బాబుగారు, పొద్దున సరిగా తినలేదు, ఇలా అయితే అమ్మ ఆరోగ్యం పాడవదు అంది దీనంగా. ఆకలైతే తనే తింటుంది, నువ్వు తినేసి పడుకో అని చెప్పి పంపించాను. మంచం దగ్గరికి వెళ్ళి శారద పక్కన కూర్చున్నాను. ఏమిటి పిచ్చి, చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నావు శారద మందలించాను. అవును, నాది పిచ్చే. అయిన వాళ్ల మీద కాని వారి మీద మమకారం పెంచుకోవటం పిచ్చి కాక మరేమిటి? అయినా దానికి ఆ మాత్రం బుద్ధి ఉండొద్దు. ఎంత చేశాం, ఎంత బాగా చూసుకున్నాం, ఇసుమంతైనా కృతజ్ఞత ఉందా దానికి? విరుచుకుపడింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఎంత మాట అన్నావు? రమణకు కృతజ్ఞత లేదా? నువ్వు మనస్ఫూర్తిగా అంటున్నావా? అదేం చేసిందని అంత మాట అన్నావు? కృతజ్ఞతకి మారుపేరు అంటూ ఉంటే అది అక్షరాల రమణే అని నువ్వే ఎన్నిసార్లు అన్నావు? అన్నాను. అప్పుడు దాని అవసరం కాబట్టి అదలా నటించింది. అవసరం తీరగానే అసలు రూపు బయటపెట్టింది. లేకపోతే ఇక్కడ దానికేం తక్కువ జరిగిందని వాడు పిలవగానే మూటాముల్లే సర్దుకుని బయలుదేరింది. రానని వాడికి చెప్తే వాడు కాదంటాడా? బలవంతాన లాక్కెళ్తాడా? పైగా దొంగ ఏడుపులు, నంగనాచి కబుర్లు. ఉక్రోషంతో దుమ్మెత్తిపోస్తోంది శారద. నాకు జాలి నవ్వు ముంచుకొచ్చాయి. పిచ్చిదానా, నీ బాధ నాకు అర్థం అయింది. ఆవేశం అణుచుకుని ప్రశాంతంగా ఆలోచించు. రమణ ప్రవర్తనలో ఏ కాస్తైనా తప్పు కనిపిస్తే దండించే హక్కు నీకుంది. కాని వెతికి చూసినా లోపం కనిపించని ఆ పిచ్చిదాని మీద అనవసరంగా నిందలు వేయడం భావ్యమా శారదా అన్నయించాను. వెంటనే చేతుల్లో మొహం దాచుకుని బావురు మంది. ఏనాటి మాట! అప్పట్లో నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఊరి చివరగా ఉండేది మా బంగళా. ఆ వేళ తుఫాను, కుండపోతగా వర్షం, కరెంటు పోయింది. కొవ్వొత్తి వెలుగుతోనే భోజనాలు కానిచ్చాం. రాత్రి 9 గంటలయిందేమో. వాచ్మెన్ అరుపులు వినిపించి టార్చ్ లైట్ తీసుకుని బయటికి వచ్చాను. చెప్తే నీకు కాదు, అసలిక్కడికి ఎలా వచ్చావు? ఎంత ధైర్యం, కదులు అంటూ అరుస్తున్నాడు. బయటి వరండాలో వణికిపోతూ నిలబడి ఉంది ఆ ఆకారం. కాళ్ల దగ్గర ఓ మూట. జాలి వేసింది నాకు. ఇంత వర్షంలో ఎక్కడికి పోతుంది? తెల్లారాక వెళ్ళిపోతుందిలే అని చెప్పాను. వాచ్మెన్ గొణుక్కుంటూనే వెళ్ళిపోయాడు. నేను లోపలికి వచ్చేశాను. అలవాటు ప్రకారం 5ంటికే మెలకువ వచ్చేసింది. వాతావరణం బాగా లేదు కాబట్టి మార్నింగ్ వాక్కి వెళ్లే ప్రసక్తే లేదు. మెయిన్ డోర్ తీసుకుని వరండాలోకి వచ్చాను. వరండాలో నిల్చిన వర్షం నీటిలో చేతులు తపతప కొట్టి ఆడుకుంటున్నాడు ఓ పసివాడు. ఒంటిమీద నూలుపోగు లేదు. గుమ్మడి పండులా ఉన్నాడు. అయితే రాత్రి మూటలా ఉన్న పదార్థం వీడేనన్నమాట. నన్ను చూడగానే పలకరింపుగా నవ్వాడు. నాకు నవ్వొచ్చింది. నేను నవ్వగానే పాకుతూ వచ్చి నా కాళ్ళు పట్టుకుని నిలబడి నోట్లో ఉన్న 2 పళ్ళు బయటపెట్టి మళ్లీ నవ్వాడు. వాడి బుగ్గలు నిమిరాను. శారద కాఫీ తీసుకొచ్చింది. వెంటనే నవ్వుతూ శారదని పలకరించాడు ఆ పసివాడు. కాసిని పాలుంటే వీడికి పట్టు శారదా అన్నాను. అలాగే అంది. ఈ సందడికి చలికి మునగదీసుకుని పడుకున్న వాడి తల్లి లేచింది. భయం భయంగా వచ్చి వాడిని చంకన వేసుకుంది. వాడు ఉంటేనా జారిపోయి మళ్లీ నీళ్ల దగ్గరికి పోయాడు. మరి కాసేపటికి మా పని మనిషి ఉంటున్న ఇళ్లన్నీ వరదలో మునిగిపోయాయని తెలిసింది. పనేలా, ఇది ఎప్పుడొస్తుందో అని బెంగపడింది శారద. ఆ అమ్మాయి ముందుకొచ్చి నేను చేస్తానమ్మా అందిట. ఆ సాయంత్రం నేను వచ్చేసరికి బోలెడంత సమాచారం సేకరించి ఉంచింది శారద. ఆ సాల్తీ పేరు రమణ. వయసు 18. 5 ఏళ్ల కిందటే పెళ్ళయిందట. ఏవో గొడవలు. దాంతో 2 ఏళ్లు కాపరానికి తీసుకెళ్లలేదుట. ఆ తర్వాత అత్తవారింటికి వెళ్ళింది. ఆమె మొగుడు కొరివి. ఇంకెవరినో మరిగి దీన్ని కాల్చుకు తినేవాడుట. ఏడాది కిందట ఇంట్లో వాళ్లను బెదిరించడానికి ఏదో మింగి అది వికటించడంతో చచ్చిపోయాడు. వాడి పోయిన నెల తర్వాత పిల్లాడు పుట్టాడు. పురుగును చూసినట్లు చూసేవాళ్లట అత్తవారింట్లో. అన్నీ భరించిందట. చివరకు శరీరం మీద అత్యాచారం జరిగేలా ఉంటే
కట్టుబట్టలతో పారిపోయి వచ్చిందట. అంతా చెప్పి బాధపడింది శారద. వయసులో ఉంది, ఒంటరిగా ఈ లోకంలో ఎలా బతుకుతుంది? ఏదైనా ఏర్పాటు చేద్దాం అంది. అలాగే అన్నాను. అనుకున్న ప్రకారం ఇలా దిక్కులేని వారిని చేరదీసి ఉపాధి మార్గం చూపించే సంస్థతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. మనస్ఫూర్తిగా బాగుపడాలనే తపన మనిషిలో ఉంటే అందుకు మార్గాలు ఉన్నాయి. తప్పకుండా పంపించమన్నారు ఆ సంస్థ వారు. మా పని మనిషి 10 రోజుల తర్వాత వచ్చింది. ఆ 10 రోజులు రమణే పనిచేసింది. ఇక పంపుదాం అనుకుంటూ ఉండగా బాంబేలో ఉన్న మా మామగారి దగ్గర నుంచి ఓ రిక్వెస్ట్. ఆఖరి మరదలు పురిటికి వస్తోంది. అత్తగారి ఆరోగ్యం బాగాలేదు. ఇక్కడ మనుషులు దొరకడం కష్టం. అక్కడ ఎవరినైనా చూసి పంపించండి అని రాశారు. శారద రమణని అడిగిందట. మీ ఇష్టం అమ్మా అందిట రమణ. పసిపిల్లాడితో ఇదేం చేస్తుంది అని సందేహించాను. మరేం పర్వాలేదు, చాలా బాగా పనిచేస్తుంది. నెమ్మదైన మనిషి. ఇప్పటికిప్పుడు ఇంతకంటే ఎవరు దొరుకుతారు అంది శారద. మనిషిని సాయం ఇచ్చి రమణని బాంబే పంపించాం. ఆ వెళ్ళడం సంవత్సరం పాటు అక్కడే ఉండిపోయింది. ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. అవసరానికి మంచి మనిషిని పంపి ఆదుకున్నారని మామగారు ఎన్నోసార్లు ఉత్తరాల్లో తెలియచేశారు. ఆ తర్వాత మా శారదకు మనిషి అవసరం కలిగింది. మేము ఊరు మారాం. కొత్త ఊర్లో మహిళా మండలి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనవలసి వచ్చింది కాబట్టి రమణను వెనక్కి పిలిపించాం. అయిష్టంగానే పంపించారు మా అత్తగారు. ఆ తర్వాత రమణ మా ఇంట్లో ఓ భాగం అయిపోయింది. రమణ కొడుక్కి 5వ ఏడు వచ్చింది. బాగా చురుకు, గోడ లెక్క గొబ్బ లెక్క. ఏ చెట్టు మీద గాలిపటం పడ్డా వీడు తీయాల్సిందే. కృష్ణుడు అని పిలిచేది శారద. ఒకరోజు హడావిడిగా ఫోన్ చేసింది శారద. ఏడుపు గొంతుతో సగం మింగేస్తూ కంగారుగా చెప్పిన మాటల్లోని సారాంశం ఏమిటి అంటే, రమణ మామగారు వచ్చాడట. మా మనవడు కాబట్టి వాడిని నేను తీసుకుపోతానని గొడవ చేస్తున్నాడుట. తాగి ఉన్నాడు. రమణ పిల్లాడిని కావలించుకుని భయంతో వణికిపోతూ ఏడుస్తోందిట. వెంటనే నా దగ్గర పనిచేసే మెరికలాంటి మనిషి శాస్త్రిని పిలిచి వెళ్ళి ఆ గొడవేమిటో చూడు అని పంపించాను. వ్యవహారం అంతా సర్దుబాటు చేసి మన్నాడు సాయంత్రానికి వచ్చాడు శాస్త్రి. వాడు తాగుబోతు వెధవ సార్. వీళ్ళిక్కడ ఉన్నారని తెలిసి డబ్బు గుంజడానికి వచ్చాడు. పిల్లాడిని నాతో పంపమని మొండికేసేసరికి రమణ బెదిరిపోయింది. నేను పక్కకి తీసుకెళ్ళి కాస్త పోయించేసరికి నిజం చెప్పాడు. డబ్బు ఆశ చూపిస్తే కుక్కలా దారికి వచ్చాడు. పనిలో పనిగా వాడి ఊరికి వెళ్ళి ఈ కాగితాలు తెచ్చాను అన్నాడు శాస్త్రి. ఒకటి, ఇక పిల్లాడి జోలికి రానని వాడి చేత రాతపూర్వకమైన హామీ. రెండోది కృష్ణుడి బర్త్ సర్టిఫికెట్. నాకు ఆశ్చర్యం వేసింది. అటువంటి ఇంట్లో పుట్టిన పిల్లాడికి బర్త్ సర్టిఫికెట్ ఎవరిచ్చారు? రమణకి డెలివరీ కష్టం అయితే గవర్నమెంట్ నర్సే పురుడు పోసిందట. కాబట్టి సర్టిఫికెట్ అమరింది వాడికి. నిన్న వాడి తాత చేత ఈ కాగితం రాయించుకుని 200 ఇచ్చాను. దాంతో ఆశ పుట్టి ఈ కాగితం కూడా కావాలా అని తెచ్చి చూపించాడు. మరో 100 ఇచ్చి ఇది తెచ్చాను. ఇక వాడి బెడదే లేదులేండి. మళ్ళీ ఇటువైపు వస్తే జైల్లో పెట్టిస్తారు అయ్యగారు అని బెదిరించాను అన్నాడు శాస్త్రి. అతనికి డబ్బు ఇచ్చేశాను. మంచి పని చేశావు శాస్త్రి అని మెచ్చుకున్నాను. ఆ సర్టిఫికెట్ కృష్ణుడి జీవితానికి బంగారు బాట. వాడి కులం ధ్రువపరుస్తూ ప్రభుత్వం వాడి కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలన్నీ సద్వినియోగం చేసుకునే రాజమార్గం. ఆ తర్వాత సెలవులకు వచ్చిన మా అబ్బాయి వాసు ఇక గాలికి తిరిగింది చాలే పద అంటూ కృష్ణుణ్ణి తీసుకెళ్లి స్కూల్లో చేర్పించాడు. వాడో మెరిక. చదువులోనూ ఆటపాటల్లోనూ అన్నిటా ప్రథముడు. స్కూలు చదువు పూర్తి చేసి కాలేజీకి వచ్చాడు. డిగ్రీలో చేరాడు. నేను రిటైర్ అయ్యాను. అప్పటి వరకు ఉన్న హంగులు అన్నీ జనగణమన అనంతరం సభికుల్లా ఒక్కసారి తప్పుకున్నాయి. ఆర్థికంగా మాకే లోటు లేదు. స్వంత ఇల్లు కట్టుకున్నాం. పెన్షన్ వస్తుంది. ఆ పరిస్థితుల్లో కొండంత అండ రమణ. ఇంటి పనులు సరే సరి. పని మనిషి చేత పని చేయించడం దగ్గర నుంచి ఇల్లు సర్దడం, ఎవరైనా వస్తే సమాధానం చెప్పి పంపించడం అన్నీ తనే చూసుకునేది. కరెంటు బిల్లు కట్టాలన్నా తనే వెళ్ళేది. సరుకులు తేవాలన్నా తనే తెచ్చేది. ఒక విధంగా చెప్పాలంటే రమణ మీదే ఆధారపడి బతుకుతున్నామంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు. కన్నబిడ్డలు దూరంగా ఉన్నా ఆ లోటు లేకుండా చూసుకుంటోంది రమణ. కృష్ణుడు పీజీ పూర్తి చేసి గవర్నమెంట్ లెక్చరర్గా చేరాడు. నేను సివిల్ సర్వీసెస్ పరీక్షలకి ప్రిపేర్ అవుతాను బాబా అన్నాడు. అన్నట్టే సాధించాడు.
ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది. నీ కొడుకు పెద్ద ఆఫీసర్ అయ్యాడు రమణ అంటే తలొంచుకొని నవ్వేసి తప్పుకుంది. అసలు రమణ స్వభావమే అంత. ఏనాడు నోరెత్తి మాట్లాడేది కాదు. అన్నీ మా నిర్ణయానికే వదిలేసేది. ఆనాడు రమణ బాంబే వెళ్తావా అంటే మీ ఇష్టం అని ఎలా అన్నదో ఇప్పుడు అదే మాట అంది. మీ ఇష్టం బాబు అంది. కానీ ఈసారి నిర్ణయం తీసుకోవడం నాకు గండ కత్తెరగా తయారైంది. కృష్ణుడికి ట్రైనింగ్ పూర్తయింది. పోస్టింగ్ వచ్చింది. అంతవరకు మహదానందం. నిన్న రాత్రి 10ంటికి ఫోన్ చేశాడు. మామూలు మాటలన్నీ అయ్యాక వీలు చూసుకుని వచ్చే వారం వస్తాను బాబా. అమ్మని నాతో తీసుకువస్తాను అన్నాడు. వాడు చెప్పింది జీర్ణించుకునేసరికి నా గుండె జారిపోయింది. వాడన్న దాంట్లో అసహజం ఏమీ లేదు. ప్రయోజకుడైన బిడ్డ తల్లిని తన దగ్గరికి తీసుకువెళ్లాలనుకోవడంలో తప్పేముంది? కానీ రమణ మాకు దూరంగా వెళ్ళిపోతుందని ఊహించకపోవటం మాదే తప్పు. శారద తెల్లబోయింది. ఇదేమిటండి, రమణను తీసుకువెళ్తానంటాడేమిటి అంది వెర్రిదానిలా. అందులో తప్పేముంది శారద? మన అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. అక్కడికి శాశ్వతంగా వెళ్ళడం మనకిష్టం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నాం గాని లేకపోతే మనం మాత్రం వెళ్ళేవాళ్ళం కాదా అన్నాను. ఇంతకీ దాని అభిప్రాయం ఏమిటో అడగండి అంది శారద. పిలిచి అడిగాను. కృష్ణుడు నిన్ను తీసుకెళ్తాడట, వెళ్తావా రమణ అన్నాను అలవాటు ప్రకారం. మీ ఇష్టం బాబుగారు అనేసి నిర్ణయం నాకే వదిలేయడంతో నా నెత్తిన బరువు పడినట్టు అయింది. అయితే నిర్ణయం తీసుకోవడానికి నేనట్టే ఆలోచించలేదు. వచ్చే వారం వస్తాడు వాడు. నీ సామాన్లన్నీ సర్దుకో అనేశాను. దాంతో శారదకు కోపం వచ్చింది. నిన్న రాత్రంతా నిద్రపోలేదు. రమణను దుమ్మెత్తిపోస్తోంది. తిండి తిప్పలు వదిలేసింది. శారద మనస్థితి నాకు తెలుసు. అందుకే వదిలేసి ఊరుకున్నాను. గుండె తేలిక పడేలా ఏడ్చి అప్పుడే లేచి కళ్ళు తుడుచుకుంది. నిజమేనండి, ఇన్నాళ్ళు అది మనకు చేసిన సేవకి ఏమిచ్చినా బదులు తీర్చుకోలేం. కాకపోతే కన్న బిడ్డలా ఉంది కాబట్టి అది వెళ్తుందంటే బాధగా ఉంది అంది. కాదు శారదా, కన్న బిడ్డలు రుణానుబంధాలు. మన అమ్మాయి అబ్బాయి దూరదేశాలకు వెళ్ళినప్పుడు కూడా బాధపడ్డాం. వాళ్ళు దూరమైపోతున్నారని బాధ. కానీ ఇప్పుడు రమణ విషయంలో అలా కాదు. అది వెళ్తే మనం దిక్కులేని వాళ్ళం అయిపోతామేమో అని భయపడుతున్నాం. మనం చాలా స్వార్థపరులం శారదా అన్నాను. నిజమే మీరు చెప్పింది. అమ్మాయి కాపురానికి వెళ్తుంటే దానికోసం అన్నీ సర్దాను. ఆనందంగా దాన్ని అత్తవారింటికి సాగనంపాను. మరి ఇది కొడుకు దగ్గరికి వెళ్తానంటే తిండి నీళ్లు మానేసి దాన్ని తిట్టిపోస్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నా మనసు గట్టి చేసుకుంటాను. అయినా కొడుకు దగ్గరికి వెళ్ళడం దానికి ఎంతో మంచిది. ఇక్కడ మనం ఎంత బాగా చూసినా దాని హోదా పని మనిషి హోదాయే కదా. అక్కడ అలా కాదు. అదే యజమానురాలు. సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. దర్జాగా డైనింగ్ టేబుల్ మీద అన్నం తినొచ్చు. పోన్లేండి, జీవితం అంతా కష్టపడ్డందుకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి అంది దుఃఖంతో కంఠం బొంగురుపోగా. ఆ తర్వాత వారం రోజులు భారంగానే గడిచాయి. రమణ లేకుండా జీవించడానికి మానసికంగా సిద్ధపడ్డాం. కానీ ఎంత ప్రయత్నించినా ఏదో దిగులు, అభద్రతాభావం. ఒక్కసారి వయసు మీద పడినట్టయింది. ఇక 2 రోజుల్లో కృష్ణుడు వస్తాడనగా ఆ వేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఏమిటి, భార్యాభర్తలు దెబ్బలాడుకున్నారా? బీపీ ఇలా పెరిగిపోయింది ఇద్దరికీ అన్నాడాయన. వయసు మీద పడ్డంలా? నాకు 68, నా భార్యకు 62. మీ అనుమానం సరికాదు. మాది అన్యోన్య దాంపత్యం అనేశాను. ఇద్దరం ఇంటికి చేరుకున్నాం. కారులోంచి దిగానో లేదో నా కాళ్ళు గాల్లోకి లేచాయి. ఎదురుగా కృష్ణుడు అలవాటు ప్రకారం నన్ను ఎత్తిదించాడు. కళ్ళు తిరిగినట్లయి కారుకి ఆనుకున్నాను. వెనక సీట్లోంచి దిగిన రమణ కొడుకును మందలించింది. దుడుకు విధవా, ఏమిటా సరసం? బాబుగారికి కళ్ళు తిరగవు అని తిట్టింది. పర్వాలేదులే అనేసి రేపొస్తానన్నావు కదరా, ఇవాళే వచ్చేవే అని అడిగాను. సెలవు ముందుగా దొరకడంతో ఓ రోజు ముందుగానే బయలుదేరాడట. పగలంతా బాబా మామి అంటూ కబుర్లు చెప్తూనే ఉన్నాడు. వాడి పసితనంలో నన్ను బాబుగారు అని, శారదని మేంసాబ్ అని పిలవాలని మా వాచ్మాన్ చెప్తే నోరు తిరక్క బాబా అని నన్ను, మామి అని శారదని పిలిచేవాడు. అదే అలవాటు అయింది. అలవాటు ప్రకారం హాల్లో దివాన్ మీద పడుకున్నాను. నా కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు నొక్కడం మొదలుపెట్టాడు. వాడుంటే ఈ పాదసేవా భాగ్యం తప్పదు నాకు. వద్దురా అన్నా వినడు.
వాడి ఉద్యోగం గురించిన సాధక బాధకాలన్నీ చెప్పుకున్నాడు. ఎలా మెలకువగా వ్యవహరించాలో చెప్పాను. శ్రద్ధగా విన్నాడు. రేపు రాత్రికి రైలుకి రిజర్వేషన్ అయిపోయింది బాబా, నేను అమ్మ వెళ్తాం అన్నాడు. మామూలుగా ఉండడానికి చాలా శ్రమపడవలసి వచ్చింది. అలాగే వెళ్ళిరండి, ప్రయోజకుడివి అయ్యావు. ఇక మీ అమ్మని సుఖపెట్టు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నీకు వీలున్నప్పుడు వచ్చి ఓసారి కనిపించి వెళ్ళు. ఎంత వద్దనుకున్నా కంఠం బరువెక్కింది. చివాల్న తలెత్తాడు కృష్ణుడు. అదేం మాట, మీరు రారా మాతో? ఆశ్చర్యంగా అడిగాడు. ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. మేమా? నీతోనా అడిగాను. అవును బాబా, మీరు నాతో ఉంటారనే, మీ సర్వీసులో ఉన్నప్పట్లాగే మీకు అన్నీ దర్జాగా జరగాలనే నేను ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసింది. నాకు అమ్మకి అయితే ఓ క్లర్క్ ఉద్యోగం చాలదా? మిమ్మల్ని అమ్మగారిని వదిలి నేను అమ్మ ఎలా ఉంటాం? చిన్నబాబు గారు ఏమైనా అనుకుంటారేమో అని సందేహం మీకొద్దు. ఆయన్ని నేను బతిమాలుకుంటాను. అమ్మాయి గారు ఏమీ అనుకోరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండవచ్చు. కానీ మీరు మాత్రం నా దగ్గరే ఉండాలి. అమ్మని తీసుకువెళ్ళి అక్కడ అన్నీ సిద్ధం చేశాక వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఏం బాబా, వస్తారు కదూ? కాదనకండి అంటూ నా ఒళ్ళో తలదాచుకున్నాడు. భగవంతుడు వచ్చి వరం తీసుకోరా అని బతిమాలుతుంటే భక్తుడేం చేస్తాడు? నా మనసు దూది పింజలా తేలికపడింది. వాడి తలనిమిరాను. వస్తాం తండ్రి, ఆనందంగా వస్తాం అన్నాను. కథ సమాప్తం.